కార్తీక పురాణము 28వ అధ్యాయము. ఓం నమ శివాయ. విష్ణు చక్రము దుర్వాసుని క్షమించుట. జనక మహారాజా వింటివా ఆ దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించి శపించినాడు. కనుక ఎంతటి గొప్పవాడైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను. అటులో దుర్వాసుడు శ్రీమన్నారాయణను కడవ సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాన నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము వల్ల నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి తిని, కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఈ విష్ణు చక్రము ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని, ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగమని చెప్పినారు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కళంక భక్తి యందు ఏమీయూ పని చెయ్యలేదు. కాన నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాల వేడుకొనెను. అంత అంబరీషుడు దుర్వాసుని ఓదార్చి మనసులో శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకిదే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు, ఇతను చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింపతలిచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పుడు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి, కానీ శరణకోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను మునిని వెంటాడుచునేయున్నావు, కానీ చంపుటలేదు. దేవా, సురాధిభూత కోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చెయ్యచాలరు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయం లోకమందరికీ తెలియను. అయినను ఈ మునిపుంగమునికి ఏ అపాయము కలగకుండా రక్షించమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి అంతయు ఇమిడియున్నది. కాన నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణువేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేసర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకి ఇట్లు చేసితిని, కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన నమధుకైట భులను దేవలందరూ కూడా ఏకమై చంపజాలని మూర్ఖులను నేను దూనమాడటని వెరుంగదువు కదా. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైట భూలను దేవతలందరూ కూడా ఏకమయ్యి చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుటని వెరుంగదువు కదా. లోకములో దుష్టశిక్షణ శిక్షరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలని నన్ను కన్నలెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని, నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులు నందరూ చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేనో కైలాసపతియగు మహేశ్వరుని తేజశక్తి కంటేనో ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాలో బ్రహ్మ తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారులు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు.
ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులు ఎందునో స్త్రీలయందునో గౌరవము కలవాడును. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దుర్వాసన నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవట్టు తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై లోకకంటంకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి రక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనం అనర్చి, అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు శ్రీమన్నారాయణుని పుణ్యవ్రతములు విడవక చేతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక పరధనమునకు ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్యాది మహాపాతకములు చెయ్యుకుందురు, అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు. కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ మునిపుంగువుని తపశ్శక్తి పనిచెయ్యలేదు అని చెప్పి సుదర్శన చక్రము అదృశ్యమైను. 28వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ.